ప్లేస్ మీరు కూర్చున్నారు. ఎంతమంది సినిమా చూశారు? అందరం చూసాం సార్. చూడండి, ముందు సినిమా చూడండి. మీ రివ్యూలు బాగున్నాయి, మీ అందరూ కూడా మంచి రివ్యూలు ఇస్తారు. సినిమా చూడండి. సినిమాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పాయింట్ ఏంటి, డైరెక్టర్ గారు తీసుకున్నటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే నేనే షాక్ అయ్యాను. ఎందుకంటే యాక్చువల్ గా మేము పవన్ కళ్యాణ్ గారికి పిజ్జా ఫ్యాన్స్, చిరంజీవి అన్నయ్య గారికి, పవన్ కళ్యాణ్ గారికి, తెలుగు ఇండస్ట్రీ అంటే తెలుగులో ఉన్నట్లు అందరూ కూడా మేము అభిమానులు. సినిమా నేను చూసేవాడిని. ఇక్కడ ఈ సినిమాలో ప్రధానమైనటువంటి సమస్య ఏంటి అంటే పూల రైతులు. ఈ పూల రైతుల గురించి డైరెక్టర్ గారు తీసుకున్నటువంటి పాయింట్ చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ ఇయర్ ఈ సమస్య మీద ఆయన చాలా ఆవేదన చెందాడు. ఈ వీళ్ళు పడుతున్నటువంటి కష్టం, వీళ్ళు పండించడమే కానీ 3 పూట్ల భోజనం చేసేటువంటి పరిస్థితి లేని పరిస్థితి. ఒక్కోసారి పూలు తీసుకెళ్లి పారేసుకునే పరిస్థితి, ఒక్కోసారి కాలువలో పోయాలి, లేకపోతే అక్కడ వదిలేసి వచ్చేయాలి. అంటే మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. టమాటా సమస్యలు, ఉల్లిపాయ సమస్యలు ఉన్నాయి. కానీ పూల రైతులు అవి టమాటాలు కానీ ఉల్లిపాయలు కానీ ఇవి స్టోరేజ్ లో పెడితే అన్న ఉంటాయి. పూలు అలా ఉండేవి కాదండి. వాటి రోజే ఒక రోజు ఉంటుంది, వాటి జీవనం, వాటి జీవితం. అలాంటి జీవితం లేనటువంటి ఆ పూల కోసం పండించినటువంటి రైతులు పడ్డ కష్టం ఎంతైతే ఉందో ఆ కష్టాన్ని మీరు రాజ్ తరుణ్ గారు చాలా చక్కగా వాళ్ళ సమస్యను సాల్వ్ చేశారు, చాలా చక్కగా పరిష్కరించారు, వాళ్ళతో పాటు కలిసిపోయారు. ఇది ఏదో హైఫై అట్లా ఇలా ఉండే సినిమా కాదండి. ప్రతి రైతు చూడాల్సిన సినిమా ఇది. ప్రతి విద్యార్థి గాని, ప్రతి రైతు గాని, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ సినిమా చూడాలండి. ఎన్నెన్నో సినిమాలు వస్తున్నాయి, అన్ని సినిమాలను ఆదరించాలి. కానీ ప్రత్యేకంగా ఎందుకు ఈ సినిమాను చూడాలంటే అక్కడ ఉన్న సమస్య మీద పోరాడినటువంటి సమస్య ఏదైతే ఉందో మంచిగా దాన్ని మనకి పరిష్కారం చూపించారు. మంచి సినిమా తీశారు. హ్యాట్స్ ఆఫ్ మిస్టర్ రామ్ భీమన్ డైరెక్టర్. రమేష్ గారి పాత్ర ఎలా ఉంది సార్? రమేష్ గారి పాత్ర ఎలా అనిపించింది? ఎలా అండి? రమేష్ గారి పాత్ర ఎలా అనిపించింది? రమ్యకృష్ణ గారి గురించి చెప్పేదే ఉందండి. ఆమె పాత్ర మేరకు ఎంత చేయాలో, మాకు ఎంత న్యాయం చేయాలో, మన సినిమాకి ఎంత న్యాయం చేయాలో వాళ్ళు మేడం గారు మంచిగా చేశారు. వారి గురించి మనం గొప్ప గురించి మనం ఏం చెప్తాము అని చెప్పి చేయాల్సిన యాక్టింగ్ అంతా చేసేసాం. చాలా మంచి వేషం అండి నాకు.